హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 2025 ఈ ఆంగ్ల సంవత్సరం మకర రాశి ఫలితము. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్, కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మకర రాశి. ఈ రాశి వారికి అన్ని రంగముల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. ఉద్యోగస్తులకు అధిక ప్రయత్నం మీద పదోన్నతులు పొందుతారు. అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేషమైన మార్పులు చేస్తారు. శత్రు సమస్య మరింత బాధిస్తాయి. అయినప్పటికీ కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ధన సంబంధిత వ్యవహారాల్లో కొంత శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఈ సంవత్సరం మరింత కష్టపడాల్సి రావచ్చు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. రాజకీయ వర్గం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యవసాయ పరంగా ఈ సంవత్సరం కొంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి. ఇక జనవరి నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనులు కలిసి వస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణ సూచనలున్నవి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంటా బయట మీ మాట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఫిబ్రవరి నెలలో ఈ మాసం అంత అనుకూలంగా లేదు. ఇతరుల మాటను నమ్మి మోసపోవడం జరగవచ్చు. ధన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. నూతన రుణ ప్రయత్నాలు చేసి విసుగు చెందుతారు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. జ్వరాది అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇక మార్చి నెలలో ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇక ఏప్రిల్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. బయట ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. వృత్తి ఉద్యోగాల విషయంలో గందరగోళం పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలను నిరుత్సాహపరుస్తాయి. మే నెలలో ఈ మాసం అనుకూల ఫలితాలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహమన శుభకార్యాలు నిర్వర్తిస్తారు. జూన్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో నష్టం సూచనలు ఉన్నవి. ఇక జూలై నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రు సంబంధమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆగస్టు నెలలో ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. దైవారాధన చేయడం మంచిది. ఇక సెప్టెంబర్ నెలలో ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. ధన ధ్యాన నష్టములు కలుగును. కుటుంబ సభ్యులతో అకారణ కలహాలు సూచనలు వృధా ప్రయత్నాలు చేయవలసి రావచ్చును. భూగృహ క్రయ విక్రయాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి. అక్టోబర్ నెలలో ఈ మాసం మీకు మిశ్రమంగా ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో స్థానచలనాలు ముఖ్యమైన పనులు మరింత కష్టపడితే కానీ పూర్తిగావు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నూతన పరిచయాలు కొంత అనుకూల ఫలితాలు ఇస్తాయి. నవంబర్ నెలలో ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యుల మధ్య అకారణ కలహాలు కలుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల వలన ఊహించని సమస్యలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించడం మంచిది. ఇక డిసెంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. ఇంటా బయట గౌరవ మర్యాదలు తగ్గుతాయి. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ధాన్య నష్ట సూచనలు మానసిక ఒత్తిడులు పెరుగుతాయి. సంతాన విద్య విషయాలలో కొంత శ్రద్ధ నిరుత్సాహపరుస్తాయి. పరిహారాలు: నిత్యం అర్జున కృత దుర్గా స్తోత్ర పారాయణం,
గణపతి అష్టక పారాయణం చేయాలి. శనివారం కేజింబావు నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం మంచిది. జయ శ్రీమన్నారాయణ.